తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తుతున్నారు. వైకుంఠ వైభోగంపై మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం నుంచి మా ప్రతినిధి కాంతి మరింత సమాచారం అందిస్తారు. కాంతి, ప్రస్తుతం మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం వద్ద భక్తులు ఎలా ఉన్నారు? తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారని వార్తలు వినవస్తున్నాయి. ప్రస్తుతం దర్శనాలు సజావుగా కొనసాగుతూ ఉన్నాయా? ముఖ్యంగా ఈ తాకిడి, భక్తుల తాకిడి ఇంకా కొనసాగే అవకాశం కనిపిస్తోందా? శ్రవణబాబు, తెల్లవారుజాము నుంచి కూడా పానకాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకుని ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బంగారు శంఖంలో శంకుతీర్థం ఇస్తారు. శంకుతీర్థం కోసం ఈ ఒక్కరోజు కోసం భక్తులు సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు. అందంగా స్వామివారిని అలంకరించి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ఆ శంకుతీర్థం తీసుకుని వెళ్లేందుకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తూ ఉంటారు. ముక్కోటి ఏకాదశి అనగానే మొత్తంగా అంటే సంవత్సరంలో ఉన్నటువంటి ఏకాదశులన్నిటికంటే కూడా ప్రత్యేకమైనది ముక్కోటి ఏకాదశి. ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి రోజు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నట్లయితే సకల పాపాలు తొలగిపోయి ఏదైతే మనకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయంలో అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేయడం జరిగింది. అయితే స్వామివారి యొక్క విశిష్టతను మనతో ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సో ఇక్కడ ప్రత్యేకత శంకుతీర్థము, ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి, శంకుతీర్థంకి ఉన్న ప్రత్యేకత ఏంటి స్వామి? జయ నారసమ్మ, జయ జయ నారసమ్మ. ఇది మంగళాక్షి క్షేత్రం, మంగళగిరి. ఈ యొక్క క్షేత్రం విజయవాడ నగరానికి 11 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా గుంటూరు నగరానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ యొక్క క్షేత్రం మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం మంగళాద్రి క్షేత్రం. ఇక్కడ స్వామి పానకాల లక్ష్మీ నరసింహ స్వామి వారిగా మనకి దర్శన భాగ్యాన్ని కల్పిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామి సంయుక్తంగా ఇక్కడ స్వామి కృతయుగంలో హిరణ్యక సంహారం అయిన తర్వాత నమోచన రాక్షస సంహారం చేసి స్వామి ఇక్కడ ఉగ్రరూపంగా ఉద్భవించారు ఎగువ సన్నిధిలో. ఆ ఉగ్రరూపాన్ని శాంతపడని చెప్పేసి ప్రాధేయపడి స్వామివారికి కృతయుగంలో అమృతం, త్రేతాయుగంలో తేనె, ద్రౌపరయుగంలో గోక్షీరం. కలియుగ ప్రకారం మానవులు మనం ఇవ్వలేము కాబట్టి స్వామి ఇక్షురసాన్ని అమృతంగా స్వీకరిస్తారని చెప్పేసి ప్రమాణం చేశారు. కాబట్టి చెరుకుతో తయారు చేసే పదార్థాన్ని పంచదార కానీ, బెల్లం కానీ, పటిక బెల్లం కానీ మిశ్రమంగా తయారు చేసి దాంట్లో యాలకులు, మిరియాలు కలిపి ఆ యొక్క తీర్థాన్ని స్వామివారి యొక్క మన యొక్క అక్కడ భక్తులతో ఎవరైతే వస్తారో ఆ భక్తుల యొక్క గోత్రనామాలు విన్నవించి స్వామివారికి అక్కడ ఉన్న అర్చక స్వామివారి యొక్క తీర్థాన్ని స్వామికి వినియోగింపజేస్తూ ఉంటారు. సౌభాగా స్వామి అర్థ సేవించిన తర్వాత వారి యొక్క ఓక్రంతగా శంఖంలోకి వస్తాయి. అంటే మనం మంచినీళ్ళు తాగినప్పుడు ఎక్కువ అయితే మన కడుపులోంచి గ్లాసులో ఏ విధంగా వస్తాయో అదేవిధంగా స్వామివారి యొక్క ఓక్రంత శంఖంలోకి వచ్చి ఆగిపోతాయి. ఆ వచ్చిన తీర్థాన్ని మనం మిగిలిన దాన్ని కలిపేసి తీర్థంగా తీసుకుంటాం. అదేవిధంగా దిగువ సన్నిధిలో లక్ష్మీ సమేతుడే స్వామి ఉంటారు. ఇక్కడ కళ్యాణ నారసింహ స్వామి. ఇది పాండవులు ప్రతిష్ఠ చేశారు. ద్రౌపరయుగంలో అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్తా ఆ పైన ఎగువ సన్నిధిలో స్వామి యొక్క నోరు మాత్రమే ఉంటుంది. సింహం నోరు ఏ విధంగా ఉంటుందో స్వామి నోరు తెచ్చుకొని శంకుచక్రాలు, సాలగ్రామాలు, ఆదిశేషుడితో స్వామి సింహం నోరు మాత్రమే ఉంటుంది. పైన మనం ఒక కవచంతో స్వామి యొక్క రూపాన్ని అలంకారంగా పెట్టుకొని ఉంటాం. అటువంటి రూపం ఇక్కడ కింద లక్ష్మీ సమేతంగా పాండవులు అరణ్యవాసం చేసి అజ్ఞాతవాసంలోకి వెళ్తూ మనం అజ్ఞాతవాసంలోకి వెళ్తున్నప్పుడు ఈ స్వామి మన దగ్గర ఉన్నట్లయితే మన ఈ కౌరవులు కనుక్కుంటారు. కాబట్టి ఈ యొక్క స్వామివారు ఇంద్రలోకం నరసింహ సాలగ్రామ స్వామివారు. అన్ని దేవాలయాల్లో స్వామి, అమ్మ మన్ను చూస్తూ ఉంటారు. ఈ మంగళాద్రి క్షేత్రంలో మాత్రం స్వామివారిని మన్ను చూస్తూ ఉంటారు. స్వామి చెవు దగ్గర అమ్మ నోరు ఉంటుంది, అమ్మ చెవు భక్తుల వైపు ఉంటుంది. తండ్రి దగ్గర తల్లి ఏ విధంగా అయితే పిల్లాన్ని సంరక్షిస్తూ కాపాడుతూ ఉంటుందో, అతని యొక్క ఆగ్రహాన్ని కాపాడుతుందో అదేవిధంగా మన అందరి తరఫున కూడా ఆ తల్లి స్వామివారిని చెబుతూ ఉంటుంది, నాయన వీళ్ళందరూ మన బిడ్డలు కాబట్టి వీళ్ళు తెలిసి తెలియజేసి తప్పులు ఏమైనా ఉంటే వాళ్ళని క్షమించి కాపాడి వాళ్ళని సుఖశాంతులతో ఉండే విధంగా వాళ్ళందరికీ కూడా మార్గదర్శకత చెప్పునాయనని చెప్పేసి వారి యొక్క ప్రసన్నం చేయి తండ్రి అని చెప్పి చెబుతూ ఉంటుంది. పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క విశిష్టత. అలాగే ముక్కోటి ఏకాదశి అనగానే ఈరోజు భక్తులంతా కూడా ఉపవాసం ఉండి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు ఉపవాసం ఉంది. అలాగే మురుడు అనే రాక్ష
రాక్షసుడు బియ్యంలో దాక్కున్నాడు అని చెప్పి పురాణాలు చెప్తుంటే, ఈ నేపథ్యంలో ఈ రోజు బియ్యంతో చేసినటువంటి ఏ ఆహారాన్ని కూడా భక్తులు తీసుకోరు. ఈ నేపథ్యంలో ఈ రోజు స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో లక్షలాది మంది భక్తులు ప్రతి ఏడాది వస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది కూడా లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రత్యేకంగా ఇచ్చేటువంటి శంకు తీర్థం ఏదైతే ఉందో, శంకు తీర్థం కోసం క్యూలో వేలాది మంది భక్తులు వేచి ఉన్న పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. రమణబాబు, థ్యాంక్ యూ కాంతి.